ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవునికి స్తుతిని చెప్పిన హల్లెలూయా. గడిచిన రాత్రి కూడా నేను ఇదే అంశాన్ని మీకు తెలియపరిచాను. దేవుడు ఒక నియమాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. ఆ నియమం పేరేమిటంటే విత్తుట కోయుట. దీనికి విశ్వాస నియమం అని పేరు పెట్టాను, ద లా ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితానికి కొన్ని నియమాలను దేవుడు ఏర్పాటు చేశాడు. రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలి అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఎడం పక్కనే నడవాలి, సిగ్నల్స్ వచ్చినప్పుడు ఆపుకోవాలి, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆపాలి, గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు వెళ్ళాలి. ఆ నియమాల్లో బ్రతికితే యాక్సిడెంట్ లేకుండా సౌఖ్యంగానే బ్రతుకుతారు. ఆమెన్. కానీ ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయంటే రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు, సిగ్నల్ వేసినా కూడా సిగ్నల్ అతిక్రమించి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. అవును కదా? ఇది ఎలాగో దేవుని దీవెనలు పొందటానికి కూడా నియమం ప్రకారంగా ప్రవర్తించకపోవటం వలనే నష్టాలు జరుగుతున్నాయి. వాస్తవంగా దేవుని బిడ్డలమైన మనకి జయమే కానీ అపజయం లేదు. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ బోర్న్ ఫర్ ద విక్టరీ. విజయం కోసం పుట్టాం. వీఆర్ బోర్న్ టు సక్సెస్ కోసం పుట్టాం. అపజయం లేదు. అయితే సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా నియమంలో రావాలి. విత్తుట కోయుట అనే నియమంలోనికి రావాలి. ఎవరైతే ఈ నియమంలోనికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. చాలామంది దేవుని బిడ్డలకు నియమాల్లోకి రావడం తెలియదు. ప్రతి దానికి మనం ఒకటి చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా అమ్మాయికి పెళ్ళి కావాలి, ప్రభువా ఇల్లు కట్టాలి, ప్రభువా వ్యాపారం దీవించబడాలి, ప్రభువా రోగాలు బాగుపడాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం తప్పు లేదు, ప్రార్థన చేయవలసిన అవసరం అధికంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని స్థలాలలో అన్ని సమయాల్లో ప్రార్థనలు చేయలేదు. రక్తస్రావ రోగ స్త్రీ బాగుపడ్డప్పుడు ఆ స్త్రీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలే. ఆమె వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆ ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. అవునా కదా? అవునా కాదా? ఆమెను చెప్పండి. కుష్ఠరోగిని యేసు ప్రభు బాగు చేసినప్పుడు కుష్ఠరోగి ఏం చెప్పాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. వెంటనే ఉపవాస కూటం పెట్టలా యేసయ్య, ఉపవాస ప్రార్థన కూటం పెట్టలా. నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని జస్ట్ టచ్ చేశాడు అనమాట. టచ్ అన్నాడు అంతే. తాకిన వెంటనే కుష్ఠరోగం మాయమైపోయింది. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి ఒక ఆయన ఎర్ర ఇంజెక్షన్ చేస్తాడు. మా ఊర్లో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఏ జబ్బుతోనో అని ఆ ఎర్ర ఇంజెక్షన్ చేస్తాడు. ఆ బిళ్ళ ఒకటి ఇస్తాడు. అదే బిళ్ళ. కడుపులో నొప్పిడికి అదే బిళ్ళ, తలకాయ నొప్పిడికి అదే బిళ్ళ, నీరసం వచ్చినోడికి అదే బిళ్ళ, అదే ట్యాబ్లెట్, అదే ఇంజెక్షన్ చేస్తాడు. ఇక ఆయనకి అదే తెలిసింది వైద్యం. అట్లాగే మనం కూడా ప్రతిదానికి ప్రార్థన చేసి దేవుడి మీద పెట్టి నేను ప్రార్థన చేశాను, దేవుడు చూసుకోవాలి, దేవుడు చూసుకున్నాడు, లేకపోతే దేవుడే చూసుకోలేదని దేవుడి మీద నేరం వేయటం. నో 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 దట్ ఈస్ రాంగ్. అది సరైనది కాదు. నీవు నియమం ప్రకారంగా పోరాడకపోతే నీకు కిరీటం దొరకదు. నియమానికి లోబడి నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. దేవుడు కొన్ని సూత్రాలు పెట్టాడు బ్రతకడానికి. ఆయన పెట్టిన సూత్రాల ప్రకారంగా నడుచుకొని నువ్వు దీవించబడాలని దేవుని ఆశ. దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట పైనుండి. నా బిడ్డలు నియమం ప్రకారంగా నడుచుకుంటున్నారా లేదా, దీవించబడుతున్నారా లేదా, నష్టపోతున్నారా బాగుపడుతున్నారా. బాగుపడితే సంతోషిస్తాడు, నష్టపోతే బాధపడతాడు. అరే నా జనులు జ్ఞానము లేనివారై నశించిపోతున్నారే, వీళ్ళకి జ్ఞానం లేకుండా పోయిందే, వీళ్ళకి దేవుని వాక్యం తెలుసుకోలేకపోతున్నారే, నేను దేవుని వాక్యంలో నియమించిన సూత్రాలను పట్టించుకోవట్లేదే అని చెప్పి బాధపడతాడు అనమాట. అయితే విత్తుట కోయుట అనే నియమంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఖచ్చితంగా దీవించబడతావు. దేవుని వాక్యం ఎప్పుడూ తప్పు కాదు.
దేవుని వాక్యం ఎప్పుడు తప్పు కాదు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశము గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. నా మాటలు స్థిరం. దేవుని మాటలు ఎంత స్థిరం అంటే దిట్టమైన చోట మేకు కొట్టినంత స్థిరం. దిట్టమైన చోట మేకు గట్టిగా కొట్టారనుకోండి, అది కదలలేక స్థిరంగా ఉంటుంది. దేవుని మాటలు కూడా అంత స్థిరపరుస్తాడు దేవుడు. ఆయన న్యాయ సూత్రాలు అంత స్థిరమైనవి. కాబట్టి విత్తుట కోయుట అనే నియమం అనేది చాలా విలువైంది. ఈ నియమం ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. పిల్లలకి పనిచేస్తుంది, పెద్దవాళ్ళకి పనిచేస్తుంది. నియమము అంటే ఈ ఊర్లో పనిచేస్తుంది, ఇంకొక ఊర్లో పనిచేస్తుంది. కట్టుబడి వారి పాలనలో అదే నియమం, ఈటి దగ్గర అదే నియమం, తంగేడుమల్లిలో అదే నియమం, చవిటిపాలెంలో అదే నియమం, గురిజేపల్లిలో అదే నియమం. ఏ ఊర్లోకి వెళ్ళినా నియమం అనేది ఒకే రకంగా పనిచేస్తుంది ఎక్కడైనా. కాబట్టి నియమం ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. నియమం ఏమిటంటే విత్తుట కోయుట. ఏమి విత్తాలి? విత్తనం ఏంటి చూడండి ఒకసారి. లూకాసు వార్త 8:11. విత్తనం ఏంటి చెప్పండి? విత్తనము దేవుని వాక్యము. బీర విత్తనాల గురించి మాట్లాడట్లా దేవుడు. బెండకాయ విత్తనాల గురించి మాట్లాడట్లా. పత్తి విత్తనాల గురించి మాట్లాడట్లా. కంది విత్తనాల గురించి మాట్లాడట్లా. విత్తనము దేవుని వాక్యము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీడ్. విత్తనము ఏదైతే ఆ పంట వస్తుంది. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటని కోసుకుంటాడు. నువ్వే విత్తనం విత్తుతావో ఆ పంటను కోసుకుంటాడు. అయితే వాక్యం అనే విత్తనాన్ని విత్తినప్పుడు, వాక్యము విత్తనం కనుక వాక్యములో జీవం ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం. దేని ప్రకారం అంటమ్మా? విత్తనములో వాటి వాటి జాతి ప్రకారంగా ఫలమిచ్చే చెట్లను మలిపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి విత్తనానికి ఒక జాతి ఉంది. బీర విత్తనాల్లో కొన్ని రకాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవన్నీ ఒకే జాతి. బీరకాయలే కాస్తాయి. చిక్కుడు గింజలు అనేక రకాలు ఉండొచ్చు, అయితే అన్నీ ఒకే జాతి. చిక్కుడుకాయలే కాస్తాయి. గోరు చిక్కుడు కావచ్చు, మామూలు చిక్కుడు కావచ్చు. తమ తమ జాతి ప్రకారంగా మామిడికాయలు కూడా అన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి. మామిడికాయలో బంగినపల్లి మామిడికాయ, ఇంకే కాయ, చిత్తూరు మామిడికాయ, ఇంకేంటి, ఇక చాలా పేర్లు ఉంటాయి. అన్ని రకాలైన మామిడికాయలు కాస్తాయి, కానీ మామిడికాయలే కాస్తాయి. ఎందుకంటే తన జాతి ప్రకారంగా. అయితే దేవుని వాక్యం కూడా తన జాతిని ఉత్పత్తి చేస్తుంది. చప్పట్ల ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం కూడా తన జాతిని ఉత్పత్తి చేస్తుంది. దేవుని వాక్యం యొక్క జాతి ఏమిటో తెలుసా? దేవుని వాక్యం యొక్క జాతి ఏమిటంటే యోహాను సువార్త 1వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని జాతి. ఈ విత్తనము దేవుని జాతిని ఉత్పత్తి చేస్తుంది. దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తే దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుడే విడుదలవుతాడు. దేవుడే వెళ్ళి పని చేస్తాడు. అందుకని దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు వాక్యములో ఉన్న దేవుడు తన జీవము, తన స్వభావాన్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. విత్తనము అంటే విత్తనంలో 2 ఉంటాయి. విత్తనంలో జీవం ఉంటుంది, విత్తనంలో స్వభావం కూడా ఉంటుంది. నేచర్ అండ్ లైఫ్. దేవుని వాక్యంలో కూడా దేవుని జీవం ఉంటుంది, దేవుని స్వభావం ఉంటుంది. అంటే మనం దేవుని వాక్యాన్ని మాట్లాడేటప్పుడు దేవుని స్వభావాన్ని విడుదల చేస్తున్నాం, దేవుని జీవాన్ని విడుదల చేస్తున్నాం. హల్లెలూయా. లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసయ్య వచ్చి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు దేవుని నోట్లో నుంచి వాక్యం బయటకు వెళ్ళింది, సమాధిలోకి వెళ్ళింది. వాక్యములో జీవం వెళ్ళింది, వాక్యములో స్వభావం వెళ్ళింది.
వాక్యములో ఉన్న దైవ శక్తి లాజరు డెడ్ బాడీలోకి వెళ్ళిపోయింది. ఆ జీవం వెళ్ళి లాజరును బతికించింది. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితులన్నీ చచ్చిపోయినట్టే ఉంటే ఉండొచ్చు. నీ పరిస్థితులు ఏమాత్రం ఆశ లేకపోయి ఉండొచ్చు. మారుతూ ఉంటుంది. ప్రభువా, కుళ్ళు కంపు కొడతాడయ్యా, చనిపోయి 4 రోజులైంది, శవం కుళ్ళిపోయి ఉంటుందయ్యా, ఇంకేం లెగిసిద్ది ప్రభువా, ఇంకేం లెగుస్తాడు నాయన, పునరుద్ధరణ దినం లేగుతాడులే, ఇప్పుడు ఎందుకు లే ప్రభువా అని చెప్పి ప్రభువుకి సమర్థిస్తుంది, ప్రభువుని సముదాయిస్తుంది. మార్తా లేదు ఇప్పుడే బ్రతుకుతాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? నేను మాట్లాడుతున్నా చూడు. రాయి తీయండి, రాయి దొర్లించండి, అవిశ్వాసం అనే రాయిని దొర్లించండి, సందేహం అనే రాయిని తొలగించండి. సందేహాన్ని తొలగించారు. లాజరు బయటికి రా అన్నాడు. అంతే, లాజరు బయటకు వచ్చాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై. పలుకుబడిన దేవుని మాటలో శక్తి అది, ద పవర్ ఆఫ్ ద స్పోకెన్ వర్డ్. నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట అదృశ్యమైన లోకంలోకి వెళ్ళి, దేవుని లోకంలోకి వెళ్ళి, అది శక్తిగా మారి నీ పరిస్థితులకి అది అప్లై అవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఒక చెట్టును చూశాడు, అంజూరపు చెట్టు. బాగా ఆకలైంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు పండ్లు ఏమైనా దొరుకుతాయేమని ఆశతో వెతికాడు. ఒక్క పండు కూడా దొరకలా. ఆయన కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒక మాట అన్నాడు, ఇక నీ పండ్లు ఎవరు ఎన్నడూ తినకుందురు గాక అన్నాడు. నోబడీ క్యాన్ ఈట్ యువర్ ఫ్రూట్ అన్నాడు. నీ పండు ఎవడు ఇక్కడ తినడు, నీ చెట్టు పండు ఎవడు తినడే అన్నాడు. అంతే. 24 గంటల కల్లా వేళ్ళు మొదలుకొని చెట్టు ఎండిపోయింది. ఆ మాటే అంద. ఆయన గొడ్డలు పెట్టి నరకలేదు, యాసిడ్ పోయలేదు. కొంతమంది రోడ్ల పక్కన యాసిడ్లు వాళ్ళ పొలాల్లో కొంగుతుంటే యాసిడ్లు పోస్తుంటారు. పెద్ద చెట్లు పెరుగుతాయి, మెదలకుండా పోయి యాసిడ్ పోసేస్తారు ఆ చెట్టు ఎండిపోవడం కోసం. వేరేళ్ళు కొంతమంది నరికేస్తూ ఉంటారు చెట్లు. ప్రభువారి చెట్టు నరకలేదు, యాసిడ్ పోయలేదు, ఇంకే పని చేయలేదు ఆ చెట్టుకి. కానీ ఒక మాట చెప్పాడు, నీ పండ్లు ఇంకెన్నడు ఎవరును తినకుందురుగాక అన్నాడు. నోబడీ క్యాన్ ఈట్ యువర్ ఫ్రూట్ అన్నాడు. ఇక అంతే. 24 గంటలకల్లా వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. నీ సమస్య వేళ్లతో సహా ఎండిపోతుంది. చప్పట్ల, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పరిష్కరిస్తే వేళ్లతో సహా పెళ్ళగించబడదు సమస్య. అది సంవత్సరాలు బట్టి అలుముకొని ఉన్నటువంటి వ్యాధి అయినప్పటికీ, నెలలుగా నిన్ను వేధిస్తున్న రోగమైనప్పటికీ, సంవత్సరాలు బట్టి నేను పీడిస్తున్న ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ, నీ కుటుంబ సమస్య అయినా, నీ పిల్లల సమస్య అయినా, నీ అప్పుల సమస్య అయినా సరే వేళ్లతో సహా పెళ్ళగించబడుతుంది. వేళ్లతో సహా ఎండిపోతుంది అనమాట. నీ సమస్య పరిష్కారం అయిపోద్ది ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, నీ సమస్య వేళ్లతో సహా ఎండిపోతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు సమస్యలు పిలకలు పోతాయి. కొంచెం పైన తీసేస్తారు. ఒక చెట్టు ఉందనుకోండి, తుమ్మ చెట్టు తీసేయాలనుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి తీసేయాలనుకొని కొంతమంది ఏం చేస్తారు, పైన చెట్టు నరికేస్తారు. చెట్టు పైన నరికేస్తే ఉపశమనం. మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ పెరుగుతుంది, అనూపంగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. అయితే ఆ చెట్టే లేకుండా పోవాలంటే ప్రొక్లేన్ తీసుకొచ్చి వేళ్లతో సహా పెళ్ళగించాలి. నీ సమస్య వేళ్లతో సహా పెళ్ళగించబడును గాక. నీ ఆర్థిక సమస్య వేళ్లతో సహా పెళ్ళగించబడును గాక. నీ రోగం వేరు కుదురుతో పాటు పెకలించబడును గాక. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నీకున్న సమస్య అక్కడ సమస్య ఉన్నదన్నట్టుగా మర్చిపోదు గాక. నాకు పలాని సమస్య నేను ఎదుర్కొన్న ఒక సందర్భంలో అని చెప్పి దాని జ్ఞాపకాలు కూడా నీ లోపల లేకుండా పోవును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అలా తీసేయగలడు. అటువంటి అద్భుతాలు చేయడానికి ఆయన వాక్యం నీకు ఇచ్చాడు. నీ వాక్యాన్ని, దేవుడు నీ నోట్లో వాక్యాన్ని బట్టి నీకు అధికారం ఇచ్చాడు. యూజ్ యువర్ అథారిటీ. నీ అధికారాన్ని ఉపయోగించి వాక్యాన్ని పలుకు, అద్భుతాలు జరుగుతాయి. దేవుని పిల్లలు అద్భుతాలు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పండి? దేవుని పిల్లలే అద్భుతాలు అనుభవించకపోతే ఈ లోకంలో ఎవరు అద్భుతాలు చేస్తారు? అసలు ఇశ్రాయేలులకు సమీపంగా ఉన్నట్టు దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? అసలు ఆయనతో సమానంగా సమీపంగా ఉండే దేవుడెవరు? ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడెవరు? యోర్దాను ఏకరాశిగా చేసిన దేవుడెవరు? ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడెవరు?
మాంసం కావాలంటే పూరెడి పిట్లు కురిపించిన దేవుడు ఎవరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎంత శక్తివంతుడైన దేవుడిని కలిగి ఉన్నాం. ఇంత శక్తివంతమైన అద్భుతమైన దేవుడిని కలిగి ఉండి దేవుని బిడ్డలారా, మీరు దరిద్రాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? రోగాన్ని ఎందుకు అనుభవించాలి? ఎందుకు శాపగ్రస్తంగా బ్రతకాలి? దేవుని సూత్రాలు అన్వయించండి, దేవుని సూత్రాలు ఉపయోగించండి. దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు ఈ భూమికి. ఆ నియమం ప్రకారంగా భూమి నడుస్తుంది. సూర్యుడికి ఒక నియమం ఇచ్చాడు. ఉదయకాలం 6 గంటలకు ఉదయించాలి, సాయంకాలం 6 గంటలకు అస్తమించాలి. సూర్యుడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటుంది. అయితే సృష్టిలో ఒకటి జరిగింది, ఒక వింత జరిగింది. ఒకరోజు యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అయిపోలా, శత్రువులు ఇంకా మిగిలి ఉన్నారు. చీకటి పడిపోతుంది, సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిపోతే యుద్ధం అవ్వదని ఈరోజే సూర్యుడు అస్తమించక మునిపే యుద్ధంలో శత్రువులందరినీ హతం చేయాలనే ఆలోచనతో ఆయన ఒకసారి సూర్యుడి వైపు చూశాడు. ఎవరు? దేవుడు కాదు, యెహోషువ. సూర్యుడా, నువ్వు అక్కడ ఆగిపో అన్నాడు. స్టాప్ దేర్ అన్నాడు. చంద్రుడా, నీవు అక్కడే ఆగిపో అన్నాడు. సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞాపించాడు. సూర్యుడు చంద్రుడు ఒక నరుడి మాట విని ఆగిపోయింది ఆ రోజున. ఈరోజు నీకు అట్టి అధికారం ఇచ్చాడు దేవుడు. అట్టి అధికారంతో నువ్వు మాట్లాడు. సూర్యచంద్రులు మనుషుడని యెహోషువ మాట విని ఆగిపోయినప్పుడు నీ మాట విని నీ సమస్య ఆగిపోదా? నీ పరిస్థితులు చక్కబడవా? నీ పరిస్థితులు ఖచ్చితంగా చక్కబడతాయి. నీ పరిస్థితులు ఖచ్చితంగా చక్కబడతాయి ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడినప్పుడు. దేవుని వాక్యం మాట్లాడినప్పుడు అదృశ్య లోకంలోకి ఆ వాక్యం వెళ్ళి తన శక్తిని ధరించుకొని ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ పరిస్థితిని చక్కబెడుతుంది. ఆమేన్ చెప్పండి. అందుకని ప్రభు ఏమని చెప్పాడు? కొండతో మాట్లాడమన్నాడు. కొండను గురించి మాట్లాడమనలా. చాలామంది కొండ గురించి మాట్లాడతారు. మా కొండ ఇంత కాదయ్యా మా కొండ అని చెబుతుంటారు స్టోరీలు. మా కష్టాలు ఎవరికి రావు పాస్టర్ గారండి, మా కష్టాలు ఎవరికి ఉన్నాయండి, మాకు వచ్చిన కష్టాలన్నీ కష్టాలు ఈ లోకల్ ఎవరికి లేవండి, ఎవరికి లేని బాధలు మాకే పెట్టారండి అంటారు. నో 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 నీ కష్టం దేవుడికి తెలుసు, దాని పరిష్కారం కూడా నీకు ఇచ్చాడు. చప్పట్లో ప్రైజ్ లార్డ్. పరీక్ష పేపర్ ఇచ్చారు, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చాడు. చెప్పండి, పరీక్ష పేపర్ ఇచ్చాడు, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చాడు. ఇంకేం చేయటం? నువ్వు రాసుకుని 100 మార్కులు సంపాదించడం. చప్పట్లు ప్రైజ్ లార్డ్. 100 మార్క్స్, 100కు 100 మార్కులు సంపాదించుకోవడం క్రైస్తవుడి పని. ఎక్కడ ప్రశ్న ఉంది అక్కడ జవాబు ఇచ్చాడు. ప్రతి సమస్యకు ఒక వాగ్దానం. బైబిల్లో ఉన్న వాగ్దానాలు సమస్యలకు పరిష్కారాలు. ప్రతి వాగ్దానము ప్రతి సమస్యకు పరిష్కారం. 30,000 వాగ్దానాలు బైబిల్ నిండా ఉన్నాయి. ఇది విత్తనాల సంచి. దిస్ ఈజ్ నాట్ బైబుల్, దిస్ ఈజ్ ద బ్యాగ్ ఆఫ్ ద సీడ్స్ బ్యాగ్, విత్తనాల సంచి. ఒక విత్తనం తీసుకోవడం, నాటుకొని సమస్యను పరిష్కరించుకో. అద్భుతంగా నీ నోటితో పలకటమే నాటడం అంటే ఏంటి? నోటితోటి మాట్లాడటమే. ఎప్పుడైతే నీ నోటితో దేవుని వాక్యాన్ని మాట్లాడావో, దేవుని వాక్యాన్ని పలికావో, సమస్య పరిష్కారం అయిపోతుంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తిని రాత్రి మీకు ఒకసారి జ్ఞాపకం చేసే ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. నీ నోటిని ముట్టాడు ప్రభువారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 9వ వచనం. చెయ్యి చాపి నా నోరు ముట్టి మీ నోరులు ముట్టబడును గాక. హల్లెలూయా. ప్రతి వారి నోరు ముట్టబడును గాక, ప్రతి నాలుక సడలించబడును గాక, నత్తివాడికి నోరిచ్చిన వాడు నీ నోటిని ముట్టును గాక. చప్పట్లు ప్రైజ్ అలాడు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. వాక్యం మాట్లాడేటట్లు నీ నోరు ముట్టబడును గాక. కొంతమంది వసపెట్టలు ఉంటారు. ఏ పెట్టలో? తెగ మాట్లాడుతుంటారు. అందుకని పెద్దోళ్ళు ఏమంటారంటే, మీ అమ్మ ఏమైనా వసపోసింది ఎవరైనా చిన్నప్పుడు నీకు అంటారు. లోకంలో చెత్త అంతా మాట్లాడతారు గంటలు. పొట్ట పొడిస్తే ఒక్క వాక్యం బయటికి రాదు. దెయ్యం కనుక నేను మాట్లాడమంటే మాట్లాడను అన్నట్టు కొంతమంది దెయ్యం పట్టిద్ది. దెయ్యం పట్టిన వాళ్ళు చెప్పండి, నేను చెప్పను అంటారు. అంతే. నీ పేరు చెప్పు, నా పేరు చెప్పను అంటారు. నేను చెప్తున్నా, నీకు దేవుని వాక్యం నీ నోట్లో ముట్టబడును గాక, దేవుడు నీ నోటిని తాకును గాక,
గాడ్ విల్ టచ్ యువర్ మౌత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ నాలుక సడలించబడును గాక. నువ్వు స్వేచ్ఛగా దేవుని వాక్యమును పలుకుదువు గాక. నీ సమస్యలకు సరిపోయిన వర్తమానాన్ని మాట్లాడుదువు గాక. మాట్లాడి నీ సమస్యను పరిష్కరించుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుడు. చెప్పమ్మ, చదువు. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఐ అపాయింటెడ్ యూ. నిన్ను నియమించాడు గురిజేపల్లిలో. నీ కుటుంబానికి నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తిగా నియమించాడు. నీ కుటుంబంలో పెళ్ళగించాల్సి నువ్వే పెళ్ళగించాలి. ఆమెను చెప్పండి. వేళ్లతో సహా పెళ్ళగించబడాలి. ఈ కంబళి చెట్టును చూసి మాట్లాడు. ఓ కంబళి చెట్ట, నువ్వు వేళ్లతో సహా పెళ్ళగించబడి నువ్వు సముద్రంలో నాటబడదు గాకని మాట్లాడు. వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడినప్పుడు ఆ శక్తి వెళ్ళి ఆ కంబళి చెట్టు యొక్క వేళ్లతో సహా పెళ్ళగించబడుతుంది. కుదురంతా పీకి వేయబడుతుంది. నీ సమస్య యొక్క కుదురు నాశనం అయిపోవును గాక. హల్లెలూయా. దాని కుదురు పెళ్ళగించబడును గాక. నీ రోగం యొక్క కుదురు పెళ్ళగించబడును గాక. నీ ఆర్థిక సమస్య యొక్క కుదురు పెళ్ళగించబడును గాక. నీ సమస్య మార్చబడును గాక. హల్లెలూయా. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు. ఏది విరగొట్టబడాలి? ఏది విరగొట్టబడాలి? నీ మెడ మీద ఉన్న బరువైన ఐగుప్తి కాడి విరగొట్టబడును గాక. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. బబులోను కాడి విరగొట్టబడును గాక. నువ్వు మోయలేని బరువైన భారపు కాడిని నువ్వు మోస్తుంటే యేసయ్య చెప్తున్న, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త నా యొద్దకు రండి, నేను మీకు ఎలా విశ్రాంతినిస్తాడు? విశ్రాంతి ఎలా పొందటం అంటే యూ షుడ్ స్పీక్ టు ద కాడి. కాడితో మాట్లాడాలి, ఆ యోగ్తో మాట్లాడాలి. ఏ కాడి, ఏ బబులోను కాడి, ఇనప కాడి విరిగిపోవును గాక. నీ మీద నప్పుల కాడి విరిగిపోవును గాక. అనారోగ్యం అనే కాడి విరిగిపోవును గాక. శాపం అనే కాడి విరగొట్టబడును గాక. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబం కట్టబడును గాక. చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. నీ ఆరోగ్యం కట్టబడును గాక. నీ ఎముకలు కట్టబడును గాక. హల్లెలూయా. నీ పిల్లలు కట్టబడుదురు గాక. నీ కుటుంబం కట్టబడును గాక. నీ పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చబడుదురు గాక. మాట్లాడు. కట్టుటకు, నాటుటకు. ఆమెను చెప్పండి. నువ్వేది నాటాలనుకుంటే అది నాటుతావు. నువ్వు మాట్లాడితే అది నాటబడిద్ది. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట్లో నా మాటలు ఉంచాను, నీ నోటిని ముట్టాను. నేను బాలుడు అన్నాడు. నేను బాలుడు అనవద్దు ఇర్మియా. డోంట్ స్పీక్ ఐ యామ్ ఏ యంగ్ మ్యాన్, ఐఎమ్ ఏ బాయ్ అని మాట్లాడదు. నేను బాలుడు అని మాట్లాడద్దు. నీ నోటిని నా చేతితో ముట్టి ఉన్నాను. ఐ టచ్ యువర్ మౌత్. నువ్వు ప్రజలలో పని చేయాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని రాజ్యం కట్టాలంటే దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలంతా శక్తి ఉంది. యెహెజ్కేలుతో చెప్పాడు. యెహెజ్కేలు, ఎండిన ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. ఏమో ప్రభువా, నీకే తెలియనయ్యా అన్నాడు. అయితే ఓ పని చేయి. ఏం చేయమంటావు ప్రభువా? ఈ ఎండిన ఎముకలతో మాట్లాడు. స్పీక్ టు ద డ్రై బోన్స్. ఎండిన ఎముకలతో మాట్లాడు. ఏం మాట్లాడాలి ప్రభువా? ఎండిన ఎముకలారా లెండి అని మాట్లాడు. ఓ యు డ్రై బోన్స్ రైస్ అని మాట్లాడు. లే, ఎండిన ఎముకలారా లెండి అని మాట్లాడు. అవి లెగుస్తాయి, మిక్కిలి మహా గొప్ప సైన్యముగా మారిపోతాయి. యెహెజ్కేలు మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు. ఎండిన ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన నీ పరిస్థితులతో మాట్లాడు. నీ పరిస్థితులన్నీ ఎండిపోయినట్లుంటే వాటితో మాట్లాడు. నీ నోటి మాటల్లో శక్తి పెట్టాడు దేవుడు. నీ నోటిలో దేవుని వాక్యం అనే మాట పెట్టాడు. దేవుని వాక్యాన్ని మాట్లాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మనుషులు గాయపరిచే మాటలు మాట్లాడొద్దు. కొంతమంది మాట్లాడితే మాత్రం ఎదుటోళ్ళకి తగలాల్సిందే. ఒకళ్ళకి కాదు, ఇద్దరు ముగ్గురు తగలాలి ఒక మాట మాట్లాడితే. నరాలు దిగిపోయే మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏంద్రా ఇంతలో మాట మాట్లాడింది అమ్మాయి అంటారు. ఇక వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. సురకత్తి వంటి మాటలు, కత్తితో కోసినట్టే వంటి మాటలు. కడుపులో మంట వచ్చింది అనమాట ఆ మాటకి. అటువంటి మాటలు మాట్లాడతారు. కొంతమంది భర్తల చేత కొట్టించుకుంటుంటారు భార్యలు. ఎందుకో తెలుసా? నోరు కుదరక.
ఏదో ఒకటి మాట్లాడి భర్త చేసిన దానికి థ్యాంక్స్ చెప్పరు. మొన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, నేను 5,000 రూపాయలు పెట్టి చీర తెస్తే థ్యాంక్స్ అనలేదు, పొద్దుగుకులు మా అమ్మోళ్ళు తెచ్చి ఇచ్చారని 200 రూపాయలు చీర తీసుకొని చూపిస్తూ ఉంటుందంట. మా అమ్మోళ్ళు చూసి ఎంతమంది చీర తెచ్చారంటుందండి. అదెంత 200. వాళ్ళ అమ్మోళ్ళు తెచ్చిందే 200, ఈయన తెచ్చింది 5,000 రూపాయలు చీర. అది చెప్పదు. మాట్లాడటం నేర్చుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. దేవుని వాక్యాన్ని మాట్లాడు. దేవుని వాక్యం నాటుతుంది. దేవుని వాక్యం పెళ్ళగిస్తుంది. దేవుని వాక్యం పడదోస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది. దేవుని వాక్యం నీ నోట్లో పెట్టుకొని మాట్లాడటమే నీ పని. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం తప్ప మరి ఏది మాట్లాడకూడదు. వాక్యమే మాట్లాడాలి. ఎందుకంటే విత్తుట కోయట అనే నియమంలో దేవుని వాక్యం పనిచేస్తుంది. అదృశ్యమైన లోకానికి వెళ్ళి పనిచేస్తుంది. నువ్వు మాట్లాడే మాటలు, నేడు మాట్లాడే మాటలే రేపటి జీవితం. కొంతమంది నా కర్మ అంటారు. నీ కర్మ కాదు, ఇంతకుముందు మాట్లాడే మాటల యొక్క ఫలితం అది. నువ్వు అనుభవిస్తున్న బాధలని నీ కర్మ కాదు, లేకపోతే అనుభవిస్తున్న సౌఖ్యం అంతా నీ యొక్క అదృష్టం కాదు. కొంతమంది అదృష్టం కోసం, అదృష్టం పరిష్కరించుకోవడం కోసం చిలక పస్తి అడుగుతారు. ఏ పస్తి? చిలక చెప్తాడు వాడు. చిలక ఏమన్నా నేర్పిస్తాడు ఇంటికాడ, ఆ కార్డులు తీయటం నేర్పిస్తాడు వాడు. ఏదో కార్డు నీ ముందు తీసుకొచ్చి చేస్తాడు. ఆ కార్డు ఎప్పుడైతే ఆ కార్డు తీసుకొచ్చి చేశాడో ఇక నీ జాతకం తిరిగింది అనుకుంటాను. నీ జాతకం చెప్పేవాడు వాడి జాతకం వాడు చెప్పుకోవచ్చుగా. అదెందుకు ఆ సంచి చేసుకొని తిరిగేదాడు? చిలక దోషంలో లేదు నీ జాతకం, నీ నోటి మాటల్లో ఉంది. చప్పట్లో ప్రైజ్ అల్లాడు. నక్షత్ర రాసుల్లో లేదు నీ జాతకం, యేసు ప్రభు నోటి మాటలో ఉంది, వాక్యంలో ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యంలో నీ జాతకం, నీ అదృష్టంతో ఆధారపడి ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మాట్లాడి నువ్వు పరిస్థితులను మార్చుకో. నీకు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చుకో, సానుకూలంగా మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. కొంతమంది సోది అడుగుతారు. సోదులకు ఎవరు రావాలి? మీ ఇంట్లో చచ్చిపోయినాడు ఎవడో రావాలి. ముసలోడు ఎవడో పోయినాడు, 50 సంవత్సరాల క్రితం పోయినాడు వస్తాడు. వాస్తవమే, వస్తాడు. సైతానుడే వస్తాడు. సైతానుడు ఆ వేషంలో వస్తాడు. ఇక సైతానికి తెలుసు కదా అన్ని విషయాలు. సైతాను కొన్ని విషయాలు చెప్తాడు. చెప్పగలదు, సూట్ అయింది ఖచ్చితంగా నా గురించే, ఖచ్చితంగా మా ఇంటి పక్కల గురించే, ఖచ్చితంగా వాళ్ళ గురించే, వీళ్ళ గురించే. గేదె చచ్చిపోయింది. గేదె చచ్చిపోతే అందరితో పోనిచ్చిందా? పోనీలా. సోదరుడు దించింది. సోదరుడు చెప్పాడు, మీ ఇంటి పక్క వాళ్ళు మీ గేదెకి ఏదో పెట్టారని చెప్పారు. ఇక చూడండి, ఇంటి పక్క వాళ్ళకి తగదు. అసలు నీ పరిస్థితులన్నింటినీ మార్చుకోవడానికి నీ దేవుని వాక్యం ఇస్తే నువ్వు చెదారం చేస్తావేంటి? అసలు ఎంత అజ్ఞానం, ఎంత గుడ్డితనం అండి. సోదరుడు నీ జీవితం మారుస్తారా? ఇంటి పక్క వాళ్ళకి తగాద పెట్టిపోయిందామే. నేను పెదకంచర్లో సేవ చేసేటప్పుడు ఒక ఆయన ఈ సోది చెప్పి బ్రతికి ఆయన గురిజపల్లి వచ్చాడు. ఆయన కడుపులో నొప్పి, కడుపులో గుర్ర అంటదంట ఆయనకి. గుర్ర అంటే నేను ప్రార్థన చేసిన తర్వాత గుర్ర తగ్గింది. ఇక కడుపులో నొప్పి చెప్పడం కూడా వాళ్ళ భాషలోనే, కుర్రో మొర్ర అంటారు కదా, ఆ భాషలో చెప్పాడు. ఆ భాషలో చెప్తే ప్రార్థన చేశా. ఎంత కోడి పుంజుని తీసుకొచ్చాడు గురిజపల్లి. నేను అన్నాను, నువ్వు జాతకాలు చెప్తావు కదా, నీకు తెలుస్తుంది అంటే. మాకు తెలియదయ్యా, వాస్తవంగా చెప్పాలంటే మా పెద్దోళ్ళు కొన్ని నేర్పించారు, వాటి ప్రకారంగా మేము పోతూ ఉంటాం అన్నారు. పెద్దోళ్ళు చెప్పారు. ఏం చెప్పారు అంటే, కట్టెల మోపు అంటే మా సావు, గడ్డి మోపు అంటే ఫలానా, భుజం అంటే అది, కొన్ని చెప్పారు, నేర్పించారు. వాటిని బట్టి చెబుతూ ఉంటాం మేము అని చెప్పాడు. అంతేగాని పరిష్కారం చెప్పలేరు వాళ్ళు. ఒకవేళ అపవాది వస్తే వచ్చిద్దాము. అపవాది చెప్పే మాటలు మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేయవు. అపవాది ఎప్పుడు కూడా తలుకు బెలుకులుగా సాతాను రూపంలో కొన్ని మంచి దీవెనలు ఉన్నట్టుగా చూపిస్తుంది, కానీ అది నాశనానికి తీసుకెళ్ళడానికి గుర్తుపెట్టుకోవాలి. కనుక అపవాది మార్గంలోకి వెళ్ళొద్దు. సాతాను మంచి చేసినా మనకొద్దు, అపవాది చేసే మంచి కూడా మనకొద్దు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీకు నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మాట్లాడి నీ పరిస్థితులు చక్కబెట్టుకో. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మాట్లాడి నీ పరిస్థితులు మార్చుకోగలవు. అయితే దేవుని వాక్యం ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఇప్పుడు నేను విత్వాన ఉపమానాలకు తీసుకెళ్తాను మిమ్మల్ని. దేవుని వాక్యాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే చూడండి, 12 అధ్యాయం, మత్తయి సువార్త 12 అధ్యాయం 34 వచనం.
అవును, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చెప్పండి, ఏం నిండాలంటే హృదయంలో? ఏం మాట్లాడతాం మనం? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. హృదయం ఎప్పుడు నిండిద్ది? దేంతో నింపుకోవాలి? ఎట్లా నింపుకోవాలి అంటే వాక్యంతో నింపుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పనికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రైతులు పెట్టుబడి పెడతారు. మిరపకాయల పనికి వెళ్ళేటప్పుడు, పత్తి పనికి వెళ్ళేటప్పుడు, నాట్లకి వెళ్ళేటప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే పేదవాళ్ళకి ఏదో ఒక వాళ్ళ ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకొని కొంత పెట్టుబడి పెట్టి పనులు వచ్చినప్పుడు వరుసగా పనులు చేయించుకుంటూ ఉంటారు. అట్లాగే ఒక ఆమెకి పెట్టుబడి పెట్టింది మా ఊర్లో, మంగమ్మ గారు అని ఒక ఆమె. బాగా మిరపకాయల కోత బాగా ముమ్మరంగా ఉంది. ఏమేమైనా 100 రూపాయలు ఇస్తుంది, ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే పెట్టుబడి పెట్టింది, పిల్ల పెళ్ళికి పెట్టుబడి పెట్టింది. 100 రూపాయలు ఇస్తుంది, ఎక్కువ 1 రూపాయి కూడా ఇవ్వదు, ఎక్కువసేపు పని చేయించుకుంటుంది. ఎందుకంటే ఆమెకు అధికారం దొరికింది, ఎందుకంటే పెట్టుబడి పెట్టింది కదా. బయట 150 ఇస్తున్నారు, సాయంకాలం డబ్బులు అంటున్నారు. ఈమె ఎగ్గొట్టాలనుకుంది, ఎలాగైనా సరే ఈమెకు మానేసి ఇంకోళ్ళకి వెళ్ళాలనుకుంది. ఏమాయ్ రండి అని కేకేయడానికి వచ్చింది ఆ మంగమ్మ గారు. ఈమె మంచం కింద జ్వరబడింది. మంచం కింద జ్వరబడి మా అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్పారని పిల్లోడికి చెప్పింది. పిల్లోడు వెళ్ళాడు, అమ్మ ఆంటీ మా అమ్మ ఊరికి వెళ్ళానని చెప్పమంది, మంచం కిందే ఉందని చెప్పాడు. అబద్ధం రాలా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు. నీ హృదయంలో ఏది నింపబడితే అది మాట్లాడతాం. అందుకని దేవుని వాక్యం మాట్లాడలేకపోతున్నాం. నీ హృదయంలో చింత నిండితే చింత మాట్లాడతావు, నీ హృదయంలో ఆందోళన నిండితే ఆందోళనే మాట్లాడతావు, నీ హృదయంలో కలవరం నింపడితే కలవరమే మాట్లాడతావు, కలవరం మాట్లాడితే కలవరమే వెత్తబడుతుంది. నువ్వేది మాట్లాడుతుంది వెత్తబడి సీడ్ అది. కలవరం గురించి మాట్లాడితే కలవరకరమైన పరిస్థితులు ఇంకా జరుగుతాయి. చింతన గురించి మాట్లాడితే చింత బయటకు వస్తుంది, పాపాన్ని గురించి మాట్లాడితే పాపమే వెత్తబడుతుంది. నువ్వేది మాట్లాడితే అది జరుగుతుంది. దేవుని వాక్యం మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. చప్పట్లో ప్రైజ్ లార్డ్. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. గ్లాసు నిండా పాలు ఉన్నాయి అనుకోండి, గ్లాసును కదిలించాం, నీళ్లు పోతాయా పాలు పోతాయా? పాలే పోతాయి. ఎందుకంటే గ్లాసు నిండా ఏముంది? పాలు ఉన్నాయి. గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, కదిలిస్తే ఏం పోతాయి? నీళ్లు పోతాయా పాలు పోతాయా? ఎందుకంటే గ్లాసు నిండా ఏమున్నాయి? నీ హృదయం ఏది నిండింది? చింతతో నిండింది. నీ హృదయం దేంతో నింపబడింది? దిగులుతో నింపబడింది. నీ హృదయం దేంతో నింపబడింది? కలవరంతో నింపబడింది, కన్ఫ్యూజన్తో నింపబడింది. నువ్వు కన్ఫ్యూజనే మాట్లాడతావు, నువ్వు దిగులే మాట్లాడతావు. కొంతమందికి బలహీనత వస్తుంది, చిన్న బలహీనత రాగానే దానికి సంబంధించిన టీవీ కార్యక్రమం ఏదో వస్తుంది. కడుపులో నొప్పి రాగానే కడుపులో నొప్పికి కారణాలు అని చెప్పి మా టీవీ కార్యక్రమం మొదలైద్ది. కడుపులో నొప్పికి కారణాలలో ఒకటేంటంటే పెద్ద పేగకు పుండు అని చెబుతూ ఉంటాడు. ఇక సాయంకాలం వచ్చేసరికి మంచం మీద పడుకుని ఉంటుంది. ఆయన వచ్చేసరికి ఆయన ఏంటమ్మా పడుకున్నామంటే ఇక పడుకోకే ఉందిలే అంటుంది. లే అంటే ఇంకే లేవటం కష్టం లే అయ్యా అంటుంది. ఇంకా హాస్పిటల్ కన్నా చూపిస్తావులే, చూపించకపోతే లేయ్యా నేను ఎట్నే పోతాను అంటది. ఏం మాట్లాడుతుంది అసలు? టీవీలో ఎక్కించుకుంది, నేను సాగుపోతున్నానని మాట్లాడుతుంది. అసలు వచ్చింది ఏంటి? కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పికి అనేక కారణాలు. ఇవేమన్నది? పెద్ద పేగు పుండు గురించి అన్నది. ఇక అదే దిగులు, అదే మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే నా కడుపులో నొప్పి తగ్గించేది దేవుని యొక్క వాక్యం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అలా దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. నా రోగం తగ్గదు, నాకు పిల్లలు పుట్టరు, నాకు ఉద్యోగం రాదు, నాకు వ్యాపారం జరగదు. ఎవరు చెప్పారు? ఒకవేళ సాతాను చెప్తే చెప్పి ఉండొచ్చు, మెల్లగా ఊది ఉండొచ్చు, నీకు ఉద్యోగం రాదు రా మాట్లాడుతూ ఉండని. సాతానుడు చాలా మోసగాడు, మాట్లాడుకోండి మాట్లాడిస్తాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పి మాట్లాడమంటాడు. దిగులు పడకూడదు, భయపడకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మాట్లాడు. ఈ అప్పులు తీరవని మాట్లాడుతుంటారు కొంతమంది. అప్పులు తీరుతాయి, ఖచ్చితంగా అప్పు ఇచ్చేవాడిగా మారుతావు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నీ అప్పులన్నీ తీరిపోతాయి, ఇంకా సమృద్ధిగా నీకు మిగులుతుంది. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు.
యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏ మేలు కొదువు కాదు. కొదువు లేకుండా సమృద్ధిని ఇస్తాడు. ఇశ్రాయేలుకు సమృద్ధిని ఇచ్చిన దేవుడు నీకు కూడా సర్వ సమృద్ధిని ఇస్తాడు, వాగ్దానం చేస్తున్నాడు. కరువు అనకుండా బ్రతుకుతావు, కరువు లేకుండా బ్రతుకుతావు, సర్వ సమృద్ధితో బ్రతుకుతావు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆకాశాన్ని చీల్చి మన్నాను కురిపించాడు. చప్పట్లో ప్రైజ్ అలాడు. బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. సర్వ సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. బండను చీల్చాడు. చప్పట్లో ప్రైజ్ అలాడు. కొంతమంది బండలాంటి మనుషులను చీలుస్తాడు, అద్భుతం జరుగుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే నువ్వు విత్తుట కోయటని నియమంలోనికి రా. దేవుని వాక్యమును విత్తు. నువ్వు గాలిలోకి విత్తట్లా. నువ్వు మాట్లాడేటప్పుడు, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు అదృశ్యమైన లోకంలోనికి విత్తుతున్నావు. శూన్యంలోకి మాట్లాడట్లా, దేవుని రాజ్యంలోనికి విత్తుతున్నావు. విశ్వాసంతో మాట్లాడుతున్నావు. వెలుగు కమ్ము అని మాట్లాడాడు దేవుడు. వెలుగు కమ్ము అని మాట్లాడినప్పుడు ఆ మాట అదృశ్యమైన లోకంలోకి వెళ్ళి వెలుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. అదృశ్యమైన లోకంలో నీ మాట యొక్క శక్తి వెళ్ళి అక్కడ అద్భుతాలు సృష్టిస్తుంది. చీకటి దగ్గర వెలుగు మాట్లాడాడు. చీకటి అని మాట్లాడలా, వెలుగును మాట్లాడాడు. అద్భుతంగా వెలుగు వచ్చి అక్కడ నిలబడింది. దేవుడు మాట్లాడాడు, జరిగిపోయింది. నువ్వు మాట్లాడినా జరుగుతుంది, ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి. బాంబులో శక్తి ఉంది. ఆ బాంబుని పెద్దవాళ్ళు వేస్తే కూడా పేలుతుంది. ఆ బాంబుని పిల్లలు ఉపయోగించినా కూడా పేలుతుందా లేదా? ఒక ఆయనకి వాళ్ళ అబ్బాయి దీపావళి టపాసులు బేలిస్తే వాళ్ళ అబ్బాయికి ఏమైనా అయిద్దని భయం. ఏడుస్తున్నారని పిల్లలకి దీపావళి టపాసులు తెచ్చాడు. వాళ్ళని అటు నుంచోబెట్టి ఈయన మొత్తం గెలిచాడు. వాళ్ళకి ఏమన్నా కాల్చినట్టు సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఇంట్లోకి పోయి ఏడుతున్నారు. ఏంటంటే మమ్మల్ని కాలలేదు డాడీ, మేము కాల్చాలని. ఇక మళ్ళీ అన్ని మందులు తేవాల్సి వచ్చింది. అంత చేత కాల్పించాడు. వీళ్ళు కాలుస్తుంటే వీళ్ళ ఎంజాయ్మెంట్ వేరు. అట్లాగే బాంబులు ఎవరు కాల్చినా సరే పేలుతాయి. పెద్దోళ్ళు కాల్చినా పేలుతాయి, పిల్లలు కాల్చినా పేలుతాయి. దేవుని వాక్యంలో కూడా శక్తి ఉంది. పెద్దవాళ్ళు మాట్లాడినా శక్తి విడుదలవుతుంది, పిల్లలు మాట్లాడినా శక్తి విడుదల. చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు మాట్లాడినా అదే శక్తి విడుదలవుతుంది, మనుషులు మాట్లాడినా అదే శక్తి విడుదలవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి. వాక్యంలో ఆ శక్తి ఉంది. యూ కెన్ స్పీక్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మాట్లాడు. అయితే నువ్వు వాక్యాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీ హృదయంలో వేరొకటి నిండింది. నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ నోరు అనేది హృదయం యొక్క ఆర్గాన్ అన్నమాట, హృదయం యొక్క పని చేసేది. హృదయంలో ఉన్నదాన్ని మాట్లాడే మైక్ నీ నోరు. మైక్లో నేనేం మాట్లాడుతున్నాను అది స్పీకర్స్ ఇస్తాను. అట్లాగే హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా నువ్వు వాక్యంతో నింపుకోవాలి. చదువమ్మ ఇప్పుడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఏంటి ధననిధి? ఇంగ్లీష్లో చెస్ట్ ట్రెజర్ అంటారు. అంటే హృదయం అనేది ధననిధి. ప్రతి వ్యక్తికి హృదయం ధననిధిలాగా ఉండాలి. ఈ ధననిధులు ఏముండాలి? దేవుని వాక్యంతో నింపుకోవాలి. నీ హృదయం నిండా వాక్యమే నింపుకున్నావు అనుకోండి, హృదయం నిండా వాక్యం నింపుకుంటే వాక్యమే బయటకు వస్తుంది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యమును చదవాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవుని వాక్యమునే ధ్యానించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం హృదయంతో నింపబడుతుంది. హృదయం అంతా దేవుని వాక్యంతో నింపుకోవాలి. లోపల నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒత్తిడిలో కూడా సమస్య వచ్చినా, ఒత్తిడి వచ్చినా, జ్వరంతో గడగడ వణుకుతున్నప్పటికీ దేవుని వాక్యమే మాట్లాడతావు. నన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని మాట్లాడతావు. ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత పొందితివి అని మాట్లాడతావు. ఒత్తిడిలో సణుక్కో, గొడుక్కో, దేవుడి మీద తిరగబడవు. ఒత్తిడిలో కూడా దేవుని వాక్యాన్ని మాట్లాడాలంటే ఖచ్చితంగా నీ నోరు తెరిచి మాట్లాడాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. నీ హృదయం నిండా వాక్యాలే ఉండాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. చెప్పండి, ఏం దాచుకోవాలి? నువ్వు పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉండవు. దాచుకోవాలి ఆ మాట. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తా. దాచుకోవాలి ఆ వాక్యాన్ని.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఘనకార్యమును పూనుకొని విజయం నందుదు గాక అనే వాక్యాన్ని దాచుకోవాలి. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అనే వాక్యం దాచుకోవాలి. హల్లెలూయా. నా కృప నీకు తోడుగా వస్తుందనే వాక్యాన్ని దాచుకోవాలి. నా సన్నిధి నీకు తోడుగా వస్తుందనే వాక్యాన్ని దాచుకోవాలి. అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు మిక్కిలి గొప్పవాడు అయ్యాడనేది వాక్యాన్ని దాచుకోవాలి. నువ్వు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుతావనే వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే మాటను దాచుకోవాలి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందనే వాక్యాన్ని దాచుకోవాలి. నీ హృదయం నిండా వాక్యాలు దాచుకో. నీ సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని మాట్లాడతావు. గన్ను నిండా బుల్లెట్లు అనుకోండి, శత్రువు రాగానే బుల్లెట్లు వాడటానికి బంద్ చేస్తాం. గన్నులో బుల్లెట్లు లేవు అనుకోండి, శత్రువు వచ్చినప్పుడు గన్ను చేతిలో ఉండే ఉపయోగం లేదు. నీ హృదయం నిండా వాక్యం ఉంటే శత్రువు ఏ కీడు చేసినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక హృదయం అనే ధననిధిని వాక్యంతో నింపుకో. వాక్యం హృదయం నిండుగా ఉండాలి. హృదయం నిండా దేవుని వాక్యం తప్ప ఏమీ ఉండకూడదు. చెప్పండి పక్కన వాళ్ళతో, నీ హృదయమును వాక్యంతో నింపుకో. కదిలిచి చెప్పండి. హలో అనండి. హలో, నీ హృదయమును వాక్యముతో నింపుకో. నీ హృదయం అనే ధననిధి వాక్యంతో నింపబడాలి. హల్లెలూయా. అప్పుడు గ్లాసు నిండా పాలు ఉంటే పాలు కదిలిస్తే, గ్లాసు కదిలిస్తే పాలు పోయినట్టు నిన్ను ఎవరైనా కదిలిస్తే వాక్యమే బయటకు వస్తుంది. ఎప్పుడైతే వాక్యం బయటకు వస్తుందో వాక్యంలో శక్తి ఉంది కాబట్టి శక్తి కలిగిన వాక్యం పనిచేస్తుంది. అయితే ఇంతకు వాక్యం హృదయంలో ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు యుత్వాన్ని మనకి వెళ్దాం. 13వ అధ్యాయం 18వ వచనం. వినుడి హృదయంలో వాక్యం ఎందుకు లేదంటే హృదయంలో విత్తబడిన దాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు. అందుకని హృదయంలో వాక్యం ఉండట్లా. వాక్యము వినియు గ్రహించట్లా. గ్రహించిన వాడు వాక్యమును విన్నప్పటికీ వాడి హృదయంలో వాక్యం ఉండదు, నిలవదు. వాక్యం లేదు కాబట్టి పంట లేదు. వాక్యం లేదు కాబట్టి వాక్యం మాట్లాడాలా. వాక్యం మాట్లాడలేదు కాబట్టి వాక్యం పండి ఫలించాల. వాక్యం నీ హృదయంలో ఉంటే 30, 60, 100 ఫలిస్తావు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినది ఆకువాడకు తన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలం. యు విల్ బి సక్సెస్. నువ్వు సక్సెస్ అవ్వాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో నిండుగా ఉండాలి. దేవుని వాక్యం పొర్లి ప్రవహిస్తూ ఉండాలి. పొంగి పారుతూ ఉండాలి. దేవుని వాక్యంతో నువ్వు నింపబడాలి. అయితే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. నాకు కాదనుకోకూడదు, మాకు కాదనుకోకూడదు. దేవుని వాక్యం దేవుడు నీతోనే మాట్లాడతాడు కాబట్టి శ్రద్ధగా వినాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రావాలి. ప్రభువా, నీ వాక్యం నీ సేవకుడు బోధిస్తున్నప్పుడు అది నా హృదయంలోకి నేరుగా వెళ్ళాలయ్యా. అది నా హృదయంలో కలిసిపోవాలి ప్రభువా. వాక్యము శరీరం ధరించాలి ప్రభువా. వాక్యము నా ఆత్మలో కలిసి మిక్స్ అయిపోవాలి ప్రభువా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు. హల్లెలూయా. వాక్యము మన్నా అన్నాడు, ఆహారం అన్నాడు. వాక్యం ఎప్పుడైతే బాగా విని ధ్యానం చేసుకొని మన హృదయంలో కలుపుకుంటామో అది ఎలాగ పనిచేస్తాయంటే, ఆహారం తింటాం కదా, భోజనం చేస్తాం కదా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు కదా. దేవుని మాటలు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? భోజనం చేసినప్పుడు నవ్వులుతాం కదా, బాగా నమిలి మింగుతాం. నమిలి మింగినప్పుడు కొంతమంది నవలకుండా జార మింగుతారు. ఒక ప్రార్థన చేయకుండానే అన్నం నోట్లో పెట్టుకుందంట, నోరు గాలిందంట. ఏందమ్మా ప్రార్థన చేయకుండా అన్నం నోట్లో పెట్టుకున్న నోరు గాలిందంటే, నా స్తోత్రం కంటే ఆత్రం ఎక్కువైందని అందంట. కొంతమంది స్తోత్రం కంటే ఆత్రం ఎక్కువ. కాలేదు నోట్లో పెట్టుకుంటే నోరు గాలే. మింగాలను చూస్తేనే మింగితేనేమన్నా గొంతులోనేమన్నా కాలిపోతున్నాయి. అట్లా మింగకూడదు. భోజనం నవలాలి. ముద్ద 32 సార్లు నవలాలని పెద్దలు చెప్పారు. నవిలి మింగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆహారం జీర్ణమైన తర్వాత కడుపులో ఉన్న జీర్ణరసాలు ఊరి ఆహారం జీర్ణమైన తర్వాత ఆహారంలో గ్లూకోజు, ఇన్సులిన్గా తయారై బాడీలోకి శక్తిని, బలాన్ని పంపిస్తుంది. నరాల్లో కలిసిపోయిద్ది.
తిన్న ఆహారం అరిగి జీర్ణమై ఎలాగూ రక్తనాళాల్లో కలిసిపోద్దో దేవుని వాక్యం కూడా నీ హృదయంలో కలిసిపోద్ది. చప్పట్లో ప్రైజ్ లార్డ్. అందుకని దేవుని వాక్యం గ్రహించేటట్లుగా వినాలి. దేవుని వాక్యం నీ హృదయంలో నింపుకునేటట్లుగా వినాలి. నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడాలి. కదిలిస్తే దేవుని వాక్యమే రావాలి. నేను మంచిదాన్ని కాదు, నా నోరు మంచిది కాదు అనకూడదు. నాకు కోపం వస్తే నాకు మంచి మాటలు రావు అనకూడదు. నీ కోపం వస్తే మంచి మాటలు రాలేదంటే నీ హృదయం నుండి ఏమండి? చెడ్డు మాటలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, బూతులు ఉన్నాయి. కడిగేసుకో. పిచ్చి మొక్కలు మొలిసినాయి. చేను బాగా పండాల్సిన చేలో పిచ్చి మొక్కలు మొలిస్తే ఏం చేస్తాం? శుభ్రంగా పిచ్చి మొక్కలని పీకేసి ఒక చోట పెట్టి నిప్పు పెట్టి తగలబెడతాం. నీ అబద్ధాలు, బూతులు, చింతలు, దిగుళ్ళు మొత్తం నిప్పు పెట్టి తగలబెట్టండి. చప్పట్లు ప్రైజ్ లార్డ్. మళ్ళీ దున్ని భూమిని బాగు చేసి మంచి విత్తనాలు నాటండి. దేవుని వాక్యం అనే విత్తనాలు హృదయంలో నాటుకోండి. దేవుని వాక్యం హృదయంలో నింపబడాలి. హృదయం నిండుగా దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం పొంగి పొరలాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని వాక్యంతో నువ్వు పొర్లి పొంగే కొలది నీ ఆశీర్వాదాలు కూడా పొంగి పొర్లుతాయి. నీ దీవెనలు కూడా పొంగి పొరలాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని హృదయం నిండుగా నింపుకోవాలి. దేవుని వాక్యమే నీ సక్సెస్ సీక్రెట్. ఆమెను చెప్పండి. నీ సక్సెస్ సీక్రెట్ దేవుని వాక్యం. లోకంలో ఎవరికి సబ్జెక్ట్ లేదు. ఆమెను చెప్పండి. అనేక మతాలు ఉన్నాయి లోకంలో, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లేదు, వాళ్ళు బాగుపడటానికి సబ్జెక్ట్ లేదు. కానీ మనకు సబ్జెక్ట్ ఉంది. చప్పట్లు ప్రైజ్ లార్డ్. మనకున్న సబ్జెక్ట్ ఏంటంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, వాక్యం హృదయంలో నింపుకుంటూ, శ్రద్ధగా వింటూ జీవితాన్ని వాక్యంతో జయించండి. దేవుని నోటి మాటలతో జయించండి. దేవుడిచ్చిన దేవుని వాక్కును నోటి మాటగా మార్చుకొని మాట్లాడండి. మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు అది శక్తిగా మారుతుంది. అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. 30, 60, 100 ఫలితాన్ని చూస్తావు. నీ చదువులో జయాన్ని చూస్తావు. నీ ఉద్యోగంలో జయాన్ని చూస్తావు. నీ వ్యాపారంలో జయాన్ని చూస్తావు. నీ చేతి పనిని దీవిస్తాడు. నీ గర్భఫలం దీవిస్తాడు. నీ భూఫలం దీవిస్తాడు. ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ భర్త మారిపోతాడు. నీ కుటుంబం బాగుపడిద్ది. నీ కిడ్నీలో రాళ్ళు రాలిపోతాయి. హల్లెలూయా. నీ క్యాన్సర్ మాయమైపోయింది. నీ కడుపులో ఉన్న పుండులు కనపడకుండా పోతాయి. అద్భుతాలు జరుగుతాయి. నీ వెన్నునొప్పి మాయమైపోయింది. ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు చేస్తే వాటిని సాక్ష్యంగా చెప్తావు. ఆ సాక్ష్యాన్ని విని అనేక మంది రక్షించబడతారు. ఈ గ్రామానికి రక్షించబడే ప్రజలు కావాలి. ఈ గ్రామానికి రక్షించే సువార్త కావాలి. రక్షించే సువార్త ఏంటంటే అనుభవంతో కూడిన సువార్త. సమరయ స్త్రీ చెప్పింది, నాలో ఉన్నవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు పరిచయం చేస్తానంది. ఆమె వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరిగింది కాబట్టి తను ఎరిగిన విషయాలు చెప్పింది. ఊరు మారింది. ఆమెను చెప్పండి. నీకు తెలియని విషయాలు చెప్తే ఎవరు మారరు. నువ్వు నువ్వు అనుభవించిన విషయాన్ని చెప్తే ప్రజలు మారతారు. ప్రజల జీవితాలు మారాలంటే వాక్యం నీలో పనిచేయాలి. నీలో పనిచేసే మందు దేవుని వాక్యం. నీకు పని చేయని మెడిసిన్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు తీసుకోరు. నీకు పని చేసిన మెడిసిన్ ఇతరులకు ఇస్తే తీసుకుంటారు. దేవుని వాక్యం నీలో పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు చెప్తావు. వాళ్ళు కూడా ఆ వాక్యం తీసుకుంటారు. వాళ్ళు కూడా బాగుపడతారు. ఇతరులు బాగుపడాలి. బాగుపడితే మందిరానికి వస్తారు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారండి తగ్గితే వస్తానండి అంటారు. మనం ఏమంటాం? ముందు రాయా తగ్గిద్ది అంటాం. వాడని తగ్గితే వస్తానంటాడు. ఇద్దరి ఎలక్కి పిల్లికి పోరులాగా ఉంటుంది నీకు వాళ్ళకి. అక్కడే తగ్గించవచ్చు. చప్పట్లు ప్రైజ్ లార్డ్. వాడి రోగాన్ని వాడి ఇంట్లోనే తగ్గించి తీసుకురావాలి. వాడి దెయ్యాన్ని వాడి ఇంట్లోనే ఎల్లగొట్టి తీసుకురావాలి. చప్పట్లు ప్రైజ్ లార్డ్. వాడి దెయ్యం పారిపోతుంది. వాడి రోగం బాగుపడింది. వాడి జీవితాలు బాగుపడతాయి. వాక్యాన్ని ఉపయోగించండి. అధికారాన్ని ఉపయోగించి మాట్లాడండి. పరిస్థితులు మారిపోతాయి. అద్భుతాలు జరుగుతాయి. దేవుని కార్యం చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో మార్పు జరుగును గాక. దేవుని వాక్యం హృదయంలో నింపుకొని నోటితో మాట్లాడినప్పుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు. అద్భుతాలు జరుగుతాయి. అలాగా విత్తుట కోయిట అనే నియమంలోనికి వచ్చి మీ జీవితాలు బాగు చేసుకోవాలని ప్రేమతో కోరుతూ నా మాటలు ముగిస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతకాలం నీ వాక్య జ్ఞానం లేక, విత్తుట కోయిట అనే నియమంలోనికి రాక, నియమానికి వెలుపల జీవించి జీవితాన్ని నష్టపరుచుకున్నాం అని చెప్పి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోనండి. ప్రభు మీతో మాట్లాడిన ప్రతి మాట విలువైన మాట, ప్రతి మాట మీ జీవితాలు నిర్మించే మాట, మీ కుటుంబాన్ని కట్టుకునే మాట, మీ బ్రతుకులు బాగు చేసుకునే మాట అని చెప్తున్నాను. కనుక బాగు చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.